హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. సీటెట్ జూలైకి సంబంధించినటువంటి 2023 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పూర్తి విషయాలు చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫీచర్స్ వివరాలు ఏంటి, పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూస్తున్నామండి. సీటెట్ జూలైకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27వ తేదీ, ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ల యొక్క గడువు అయితే ఉందండి. మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26వ తేదీ మిడ్ నైట్ 12 వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అయితే స్వీకరించబడుతుందండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీజు ఏ రోజు వరకు అంటే అదే రోజు మే 26వ తేదీ మిడ్ నైట్ వరకు కూడా ఈ యొక్క ఫీజు అనేది చెల్లించుకోవడం జరుగుతుందండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ యొక్క సీటెట్ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుందండి. మీరు కంప్యూటర్ మీద రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ముఖ్యమైన తేదీలు ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక పేపరే లేకపోతే ఓన్లీ ఒక పేపర్కే మనం కట్టుకుందాము, పేపర్ 1కి లేదా పేపర్ 2కి అనుకుంటే జనరల్ ఆర్ ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు అయితే ఉంటుందండి. అదేవిధంగా ఒకే పేపర్కి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఎబిల్డ్ పర్సన్స్కి అయితే 500 రూపీస్ ఈ యొక్క ఫీజెస్ అయితే ఉంటుందండి. మరి 2 పేపర్లకి ఒకేసారి కడదాము. పేపర్ 1కి అంటే 1 to 5 క్లాసెస్ డీలింగ్కి, అదేవిధంగా పేపర్ 2 హై స్కూల్ యొక్క టీచింగ్ కూడా 2 పేపర్లకు ఒకేసారి మనం ఫీజు కడదామనుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 1200 రూపాయల ఫీజు అండి. అదే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 600 రూపాయల ఫీజు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ చూద్దామండి. పరీక్ష మొత్తం 2 పేపర్లు కలిగి ఉంటుందండి. మొదటి పేపర్ 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునేవారు 1 to 5 క్లాసెస్ వరకు ఉంటుందండి. రెండో పేపర్ అయితే 6 నుంచి 9వ తరగతిలో బోధించాలి అని అనుకునే వారికి పేపర్ 2 అనేది ఉంటుందండి. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. ఇది 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండదండి. ఒక్కసారి ఒక మంచి మార్కులు వస్తే మాత్రం లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పరీక్షను 20 భాషల్లో అయితే నిర్వహిస్తారండి. సీటెట్ స్కోర్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణలోకి తీసుకుంటారండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉండదండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందండి. వాళ్ళ యొక్క స్కూల్లోనే ఉంటుందండి. మరి అర్హతలు చూద్దామండి. పేపర్ 1కి అర్హతలు ఏముండాలి అని మనం తెలుసుకోవాల్సి ఉంటే 50% మార్కులతో 12వ తరగతితో పాటు అంటే ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలండి. లేకపోతే డిగ్రీ బీఎడ్ ఉత్తీర్ణత చెందిన పేపర్ 1కి ఎలిజిబుల్ అండి. ఈ విధంగా 2 కేటగిరీలో కూడా పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతుందండి. మరి పేపర్ 2కి చూసినట్లయితే 50% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా డిఎడ్ ఆర్ బిఎడ్ ఆర్ సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ళ బ్యాచులర్ బిఎడ్ చేసి ఉండాలండి. బిఏఈడి అండి. వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణులతో అయితే మాత్రం పేపర్ 2కు కూడా ఎలిజిబుల్ అవుతుందండి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, డిగ్రీతో పాటు డిఎడ్ అవ్వచ్చు, లేకపోతే బిఎడ్ అవ్వచ్చు, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. అదేవిధంగా సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ళ బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈఎల్ ఎస్సిడి అని ఉంటారండి. సో వీటన్నిటిని కూడా పేపర్ 2కి రాయడానికి అర్హులేనండి. మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అనుకుని తెలుసుకోవాల్సి ఉంటే నరసరావుపేట, ఒంగోలు, అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ కేంద్రాల్లో సీటెట్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ పేపర్ 2కి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 కంపల్సరీ అండి, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ కండి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 అనేది ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయండి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మ్యాథమెటిక్స్ వాళ్ళకి అయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ వాళ్ళకి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్కులు కండి. అదేవిధంగా మ్యాథ్స్ వాళ్ళు కాదు, మేము సోషల్ వాళ్ళు అనుకుంటే సోషల్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయండి, 60 మార్క్స్ కండి. మరి ఫర్ ఎనీ అదర్ టీచర్ మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 150 మార్కులకి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మరి పేపర్ 1 విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అండి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ కండి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. మ్యాథ్స్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్.
ఎన్విరాన్మెంట్ ఈవీఎస్ అంటే ఈవీఎస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్లు 150 మార్కులకు ఉంటాయండి. మరి దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే మంచి మార్కులు వస్తున్నట్లయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది సెంట్రల్ స్కూల్కి సంబంధించినటువంటి స్కూల్స్లో మనం ఉపాధ్యాయులుగా నియమితులు అవ్వచ్చు. ఇప్పుడు కేవీ ఉంది కదండి, కేంద్రీయ విద్యాలయం, అలాంటి స్కూల్లో మనం ఉపాధ్యాయులుగా మారిపోవచ్చండి. మరి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.